సో ఇంకొక అంశము 2 నిమిషాల్లో క్లోజ్ చేద్దాము. ఈ బీర్లు కొత్త రకం బీర్లు వచ్చే అవకాశం ఉంది అన్న ఒక చర్చ నడుస్తున్నది రాష్ట్రంలో. సో వాళ్ళు కూడా బీర్ల కంపెనీ ఏదో సోమ్ బీర్ అట మధ్యప్రదేశ్కు చెందిన ఒక కంపెనీ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో మాకు తెలంగాణ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ వచ్చిందని వాళ్ళు సో ఇది కూడా పెట్టుకున్నారు అప్లికేషన్ ఆర్ సంథింగ్ అంటే స్టాక్ ఎక్స్చేంజ్లో. సో ఇది ఎట్లా చూడాలంటే ఇప్పుడున్న పాత బ్రాండ్లు పోయి కొత్త బ్రాండ్లు వస్తున్నది ఒక చర్చ. సరే వీళ్ళు దాన్ని ఖండిస్తున్నారు, గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు మేము అసలు ఏం కొనలేదు అంటున్నారు. సో మంత్రి స్టేట్మెంట్ తర్వాత వచ్చిన వార్త ఇది. ఇప్పుడు గత ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు దౌర్భాగ్యం అసలు. ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇదే పిసిసి ప్రెసిడెంట్ ఉన్నటువంటి వాళ్ళు ఆ పార్టీలో ఉన్నటువంటి సిఎల్పి లీడర్ కావచ్చు వీళ్ళందరూ అన్నది ఏంది, తెలంగాణను తాగుబోతు కొంపలుగా తయారు చేసి పడేసిండు, పల్లెలను ఎటు చూసినా కానీ బీర్ పార్టీలు కనబడుతున్నాయని మనం అన్నది గదే, వాళ్ళు కూడా గదే మొత్తుకున్నారు. మేము రాగానే మొత్తం అంటే విధవరాళ్ళు ఎక్కువ మంది తెలంగాణలో తయారవుతారు, భారతదేశంలో లిక్కర్ సేల్స్ లలో ఫస్ట్ ఉన్నారు తెలంగాణ భారతదేశంలో, ఇవన్నీ మాట్లాడారు కదా. అసలు ఫస్ట్ ఊర్లలో బెల్ట్ షాపులు బంద్ చేస్తా అని చెప్పింది వీళ్ళు. బెల్ట్ షాపులు బంద్ చేయలే, గంజాయి విచ్చలవిడిగా నడుస్తున్నది, గంజాయి మీద యాక్షన్ తీసుకుంటున్నాం అన్న ఇప్పుడు నడుస్తున్నది. అది చూడాలి లాస్ట్ వరకు వీళ్ళు దాని మీద ఎంత ఫర్మ్ ఉంటారు అనేది అది చూడాలి. యాక్షన్స్ అక్కడిక్కడ మేము తీసుకుంటున్నాడు కనబడుతున్నది చెప్తున్నారు కానీ అది స్టిల్ నడుస్తూనే ఉన్నది. కానీ బెల్ట్ షాపులను బంద్ చేసేది పోయి కొత్త బ్రాండ్లు ఈ లావాదేవీలు ఎక్కడన్నో వీళ్ళు లాలుచి పడుతున్నారు. నువ్వు ఫస్ట్ బంద్ చేయాలి, 5 నెలలు అయింది కదా, 5 నెలల్లో నువ్వు ఒక్క 5 అన్నా మినిమం ముక్క 5 అన్నా నువ్వు బంద్ చేసినావా? అరే బడులు తాగుబోతు కొంపలైనారా భయ అని చెప్పి బీరు సీసాల కాడికెళ్ళి మనం కూడా తీసిపోయి చూపించినాం కదా. ఎన్ని బళ్ళలో పోయినాం, ఎన్ని బళ్ళు చూపించినాం, ఏం పరిస్థితులు మారలే బా. వాచ్మెన్ లేరు, కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరు లేరు, బడులలో రిక్రూట్మెంట్ లేదు, టీచర్లు లేరు, యూనివర్సిటీలో ప్రొఫెసర్లు లేరు, అసిస్టెంట్ ప్రొఫెసర్ లేరు, రిక్రూట్మెంట్ లేరు, 2,70,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. 5 నెలల్లో ఇవన్నీ జరగాల్సింది, ఇవన్నీ ఏవి జరగలే. రైతులకు రుణమాఫీ జరగలేదు, ఫర్టిలైజర్లు దొంగయి పెస్టిసైడ్స్ ఇవన్నీ అవన్నీ ఆపాల్సి ఉండే ఆగలేదు, గోడౌన్లు కట్టలేదు, మల్టిపుల్ సమస్యలు. నువ్వు ఫార్మేషన్ డేకు ముందు నువ్వు సెలబ్రేషన్ చేసుకుంటున్నప్పుడు నువ్వు ఏమేమి సక్సెస్ చేసినావు అనేది కూడా నువ్వు చూసుకోవాలి. గత 10 సంవత్సరాలు కావచ్చు, గత 5 సంవత్సరాలు కావచ్చు. సో లిక్కర్ పాలసీ విషయంలో చెప్తున్నా వీళ్ళు మళ్ళీ అగైన్ పొరపాటు చేస్తారు. ఫస్ట్ మీరు బెల్ట్ షాపులు బంద్ చేయరు, మేము అన్నగా మీరే చెప్పారు కదా, మేము డిమాండ్ చేసినాం. వాస్తవం మేనిఫెస్టోలో కూడా పెట్టింది మీరు మొత్తం మేము బెల్ట్ షాపులు బంద్ చేస్తాం. 5 నెలలు పడుతుంది అనే మీకు మీ సమర్థవంతమైన పాలన లేకుంటే అసమర్థ పాలన ఒక్క రోజు 1 పెన్ స్ట్రోక్ నెక్స్ట్ గంటలో ఎందుకంటే పెన్ తోటి పర్మిషన్ ఇచ్చింది కాదు కదా ఇవన్నీ. ఎవడన్నా బెల్ట్ షాప్ తోటి కనిపించాలి కానీ తెల్లారి బొక్కల వారేస్తామని చెప్పాను కనుక అనేది ఉంటే మొత్తం బంద్ అవుతాయి. వీళ్ళందరికీ మామూలు వస్తాయి, ఎమ్మెల్యేలకు మామూలు వస్తాయి, బెల్ట్ షాప్లకి వెళ్ళి ఎంపీలకు మామూలు వస్తాయి, మంత్రులకు మామూలు వస్తాయి, వీడికెళ్ళి మొత్తం ముఖ్యమంత్రి దాకా మామూలు వస్తాయి. వీళ్ళకి మామూలు రాకపోతే ఇవి ఎట్లా నడుస్తాయి? ఇల్లీగలే కదా, బెల్ట్ షాప్స్ అంటేనే ఇల్లీగల్ కదా. నువ్వు చెప్పినావు కదా బంద్ చేస్తా అని, గత ప్రభుత్వం బంద్ చేయలేదనే మొత్తుకున్నాం, నువ్వు వచ్చినాక బంద్ చేస్తా అని చెప్పినావు. కానీ ఇలా బెల్ట్ షాపులు వేల కొద్ది బెల్ట్ షాపులు వేల గ్రామాలలో ఉన్నాయి, మొత్తం ప్రతి ఊర్లలో బెల్ట్ షాపులు ఉన్నాయి. ఇవి బంద్ చేయాలి. ఇవి సాగుకొడతందుకు వాళ్ళు తిరగబెట్టి ఇప్పుడు మీరు కొత్త రకమైన మందులు అయిపించి చంపేటట్టున్నారు జనాలను. కొత్త బ్రాండ్లు, కొత్త రకాలు, కొత్త రోగాలు కావచ్చు మొత్తం తీసుకొచ్చి చంపే ప్రయత్నమే జరుగుతున్నది. ఇది బంద్ చేయాలి, ఇది కూడా మానుకోవాల్సిన అవసరం. ప్రజలు మిమ్మల్ని గమనిస్తున్నారు. సారమ్మ సారా నా పానం అయితే అమ్మ సారా అని గతం కూడా చెప్తే నువ్వు కూడా నా పానం అయితే అమ్మ సారా అని. దేనికి పానం? పైసలు వస్తాయి కాబట్టి పానం అవుతారు వీళ్ళకి. సారా డిస్కషన్ ఏడికి వస్తుంది అంటే ఈ పాలసీ రద్దు అయిపోయిందట, పాత బీర్లే ఉంటాయట. అమ్మ ఓకే ఏదో కానిచ్చేటట్టుగా చేసి మనం ఎక్కడిదక్కడ ఆగినట్టు. అంటే ఒక్కటి మేము మా బోటోలో మాత్రం చాలా క్లియర్ గా చెప్పదలుచుకున్నాం ఏంటంటే, మీరు మీ మేనిఫెస్టోలలో ఏమేమైతే చెప్పిండ్రో ఏమేమైతే చేస్తా అన్నారో వాటిని మేము ప్రజల పక్షాన మేము మాట్లాడాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఎందుకంటే తెలంగాణ ఎట్లుండాలో ఒక కళలని తెచ్చుకున్నటువంటి వాళ్ళం మేము. ఇలా మంత్రులు ఉన్నోళ్ళు, ఎమ్మెల్యేలు ఉన్నారు, మీకు తెలంగాణ సోయి ఎట్లాగూ లేదు, ఎవరికి లేదు. ఎందుకంటే మీరు తెలంగాణ మూవ్మెంట్ ఉన్నోళ్ళు కాదు, మీకు ఏం సంబంధం లేదు, మీకు ఆ బాధలు లేదు, మీరు శవాలు మోసిన వాళ్ళు కాదు, వాళ్ళ ఇళ్లలో పోయినారు, వాళ్ళ కన్నీళ్లు తుడిచిన వాళ్ళు కూడా కాదు. ఇంకా మీద ఏంటంటే వీళ్ళ పేర్లు రాసి చచ్చిపోయిన అమరులు. ఒక్కొక్క లెటర్లు తీస్తే ఒక్కొక్కడు ఉరేసుకోవాలి ఇజ్జతున్నోడు అయితే. ఎవరెవరు పేర్లు రాసి చచ్చిపోయినరో తెలంగాణ మూవ్మెంట్ లా ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, ఇంకంత పైన స్థాయిలో ఉన్న పేర్లు కూడా రాసి చచ్చిపోయేటప్పుడు వీళ్ళు చేపట్టే మాకు మానసిక శోభ వహించి వీళ్ళు తెలంగాణ అంటే లేరు. ఆంధ్రలో బూట్లు మోస్తున్నారు, ఆంధ్రలో చెప్పులు మోస్తున్నారు, ఆంధ్రలో ఇళ్ల కాడ కావాలి కుక్కలు లెక్క నిలబడరు వీళ్ళని చెప్పని రాసిన ఉదంతాలు చాలా ఉన్నాయి. అయినా కానీ ప్రజలు ఏదో వేసిండ్రు, వాళ్ళని మాఫ్ చేసిరు. కానీ మీరు వచ్చిన తర్వాత సెట్ రైట్ అవుతారంటే సెట్ రైట్ అయితే లేరు, వీళ్ళు మళ్ళీ గదే పని చేస్తున్నారని చెప్పదలుచుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ పృథ్వీరాజ్ గారు. చూద్దాం 10th సెలబ్రేషన్స్ ఏదైతే జూన్ 2వ తేదీన 10 సంవత్సరాల సెలబ్రేషన్స్ చేసుకోబోతున్నామో, సో ఆ లోపుగా ఈ డిమాండ్స్ కానీ రిక్వెస్ట్లు అనుకుంటారో డిమాండ్ అనుకుంటారో వీటన్నిటిని ఇమీడియట్గా పరిష్కరించాల్సిన అవసరం ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.